Hi viewers, last time when we met, we discussed my what is that parts of speech are nothing but words. అదేనా మనం కలుసుకున్నప్పుడు లాస్ట్ టైం మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటో కాదు, అవి వర్డ్సే అని చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క రీసెర్చ్ గురించి తెలుసుకుంటాం. అంటే ప్రిమిటివ్ మ్యాన్ స్టార్టెడ్ కమ్యూనికేషన్. ఆఫ్టర్ స్టార్టింగ్ హిజ్ కమ్యూనికేషన్, వాట్ డిడ్ హి సెర్చ్ ఫర్ ఫస్ట్? అతడు మొట్టమొదట దేనికోసం అన్వేషించాడు? కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలి అతను. అవి ఏమిటి? దట్ ఈస్ ద టైటిల్ టుడే, సెట్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. అతను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నటువంటి అంశాలు ఏమిటి? ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాడు? మరి ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాడు? మొట్టమొదట వెనెవర్ హీ సీస్ సంథింగ్, హీ స్టార్టెడ్ టు నేమ్ ఇట్. ఏదైనా ఒక వస్తువును కానీ, ఒక ప్రదేశాన్ని కానీ, ఒక చెట్టును కానీ, ఒక పక్షిని కానీ, ఒక ఏదైనా సరే, దాన్ని చూసిన ఏదైనా సరే, తను చూసిన వెంటనే దానికి పేరు పెట్టడం మొట్టమొదటి పని, నేను చేయాల్సిన మొట్టమొదటి పని అనుకున్నాడు. అందుకే తనకు చూసినవి, తను ఫీల్ అయినవి, తను వెతికినవి, తనకు దొరికినవి, వాటన్నింటికి ఏం చేశాడు? నేమ్స్ పెట్టేశాడు. మరి ఆ నేమ్స్ ఎందుకు? తనకు గుర్తు కోసం, తనకు ఐడెంటిటీ కోసం. రోజు ఇట్లా అంటే ఇట్లా ఖచ్చితంగా అది ఏంటో ఒక పేరు ఉండాలి కదా, అందుకని చెప్పేసి తన పేరు పెట్టడం తెలుసుకున్నాడు. మొట్టమొదటి ఎక్స్ప్రెషన్, ఫస్ట్ అటెంప్ట్లో తను అన్నిటికీ నేమ్స్ పెట్టడం తెలుసుకున్నాడు. మరి మనము పుట్టినప్పుడు మీకు గుర్తుంది కదా, మనం పుట్టిన తర్వాత మనం మొట్టమొదట మాట్లాడింది ఏమిటి? అమ్మ, అన్న, అత్త, తాత, ఇవేగా. అంటే మనం కూడా మొట్టమొదట మన కమ్యూనికేషన్ దేంతో స్టార్ట్ చేసాం? నేమ్స్తో స్టార్ట్ చేసాం. అది నేను చెప్పేది. ఆ నేమ్స్ గ్రామర్లో ఏంటండి? నౌన్. నేమ్స్ని గ్రామర్లో నౌన్ అంటారు కదా. నౌన్ అంటే నేమేగా. అంటే మరి ఆ ప్రిమిటివ్ మ్యాన్కి గ్రామర్ తెలిసి తాను పేర్లు పెట్టాలనుకున్నాడా, లేకపోతే తాను ఎక్స్ప్రెషన్స్ను అన్వేషించే క్రమంలో తనకు తొలుత గుర్తుకొచ్చింది పేరా? అతను ఎక్స్ప్రెస్ భావాన్ని ప్రకటించాలనుకున్నప్పుడు తను మొట్టమొదట పేర్లను పెట్టాడు అన్నిటికీ. అదేవిధంగా మనకు కూడా పుట్టిన తర్వాత మనం మాట్లాడే వయసు వచ్చినప్పుడు ఆ మాటలు మనం ఫస్ట్ పేర్లే మాట్లాడతాం. మనకు కూడా అప్పుడు గ్రామర్ తెలియదుగా. వీ డోంట్ నో గ్రామర్ దెన్. అండ్ ప్రిమిటివ్ మ్యాన్ ఆల్సో డిడెంట్ నో గ్రామర్, బట్ హీ సెర్చ్డ్ ఫర్ నేమ్స్ వెరీ ఫస్ట్. అందుకే గ్రామర్లో మొట్టమొదట నౌన్ ఉంటుంది. నౌన్ మీన్స్ నేమ్. సెకండ్ అటెంప్ట్లో ఏం కనిపెట్టాడు? సెకండ్ అటెంప్ట్లో మాటి మాటికి నౌన్ను ఉచ్చరించి నేమ్ను ఉచ్చరించి బోర్ కొడతా ఉంది అతనికి. మాటి మాటికి దట్ పాండ్, ట్రీ, కేవ్, ఇవే వస్తున్నాయి. మాటి మాటికి కేవ్, వాటర్, పాండ్ అనడం ఇష్టం లేక దాని బదులు వేరేది ఏదన్నా ఇంకోటి కూడా దానికి సబ్స్టిట్యూట్గా పెట్టాలనుకున్నాడు. అప్పుడు అతను సబ్స్టిట్యూట్ కోసం వెతికాడు, ప్రత్యామ్నాయం కోసం వెతికాడు. ఆ ప్రత్యామ్నాయాన్ని వెతికే క్రమంలో తనకు దొరికినది ఏమిటి? ప్రొనౌన్. అవే హీ, షీ, ఇట్, దే, దోస్, దీస్, దిస్, దట్, ఇవన్నీ ఈ పదాలు కనిపెట్టాడు సెకండ్ అటెంప్ట్లో. వాటిని మనం గ్రామర్లో ఏం చెప్పాము? ప్రొనౌన్స్ అని చెప్పాము. మనం కూడా చిన్న వయసులో కమ్యూనికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, నౌన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాట్లాడేటివి ఇవే. ఏమంటాము? అది, వాడు, ఆమె, అవి అని అంటాం మనం. అంటే మన కమ్యూనికేషన్ కూడా సెకండ్ అటెంప్ట్ ప్రొనౌన్, ఫస్ట్ అటెంప్ట్ నౌన్. ఓకే, థర్డ్ అటెంప్ట్ అని ఈ రెండింటిని సబ్జెక్ట్స్ గాను ఆబ్జెక్ట్స్ గాను ఉపయోగించుకుంటున్నాడు. అంటే ఎట్లా? నేను వాటర్, ఐ వాటర్, షీ ట్రీ, హీ ఫ్రూట్. వచ్చేసింది, అవి వచ్చేసినాయి. హీ వచ్చింది, ఫ్రూట్ వచ్చింది, షీ వచ్చింది, వాటర్ వచ్చింది, ఐ వచ్చింది,
ఫ్రూట్, ఐ వచ్చింది, వాటర్ లేదా ట్రీ వచ్చింది. ఇవన్నీ నౌన్స్ ప్రొనౌన్స్. తర్వాత యాక్షన్ కావాలనుకున్నాడు. యాక్షన్ ఉంటే బాగుంటుంది అంటే మనం ఐ ట్రీ ఏంటిది? ఐ క్లైమ్ ట్రీ. అప్పుడు క్లైమ్ యాక్షన్ వచ్చింది. షీ ఈట్స్ ఫ్రూట్, ఈట్స్ యాక్షన్ వచ్చేసింది. హీ డ్రింక్స్ వాటర్ డ్రింక్స్ యాక్షన్ వచ్చేసింది. సో ఇలా యాక్షన్ థర్డ్ అటెంప్ట్లో అతను కనిపెట్టింది ఏమిటి? యాక్షన్. మరి ఫోర్త్ అటెంప్ట్లో ఏమొచ్చిందంటే ఈ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని అంటే ఐని కానీ ట్రీని కానీ లేకపోతే షీని కానీ ఫ్రూట్ని కానీ హీని కానీ వాటర్ని కానీ వీటిని మాడిఫై చేయాలనుకున్నాడు. అంటే హీ డ్రింక్స్ ప్యూర్ మాడిఫైయర్ ఆఫ్ ఆబ్జెక్ట్. షీ ఈట్స్ అ స్వీట్ ఫ్రూట్, స్వీట్ మాడిఫైయర్. ఐ క్లైమ్ అ బిగ్ ట్రీ, బిగ్ మాడిఫైయర్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ని మాడిఫై చేసే వర్డ్స్ని తాను ఫోర్త్ అటెంప్ట్లో కనుక్కున్నాడు. మరి ఫిఫ్త్ అటెంప్ట్లో మాడిఫైయర్ ఆఫ్ యాక్షన్స్ కనిపించాయి. ఆ మాడిఫైయర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఏంటి? యాడ్జెక్టివ్. మాడిఫైయర్ ఆఫ్ యాక్షన్ అంటే ఐ క్లైమ్ a big tree quickly. How? Quickly is for action. నేను పెద్ద చెట్టు తొందరగా ఎక్కాను. ఎక్కడం అనేది ఎలా చేశాను? క్విక్లీ, తొందరగా చేశాను. ఆ తొందరగా అనేది మాడిఫైయర్ ఆఫ్ యాక్షన్. అదేవిధంగా షీ ఈట్స్ ఫ్రూట్ హ్యాపీలీ. హౌ? హ్యాపీలీ ఈజ్ అ యాడ్వర్బ్, మాడిఫైయర్ ఆఫ్ యాక్షన్. అర్థమవుతుందా? సో అట్లా ఫిఫ్త్ అటెంప్ట్లో తనకు అనుకున్నది ఏమిటి? యాడ్వర్బ్, మాడిఫైయర్ ఆఫ్ యాక్షన్, యాడ్వర్బ్. ఇస్ ఇట్ ఓకే? సిక్స్త్ అటెంప్ట్లో లింక్ వర్డ్స్ కనుక్కున్నాడు. లింక్ వర్డ్స్ అంటే ఐ వెంట్ ఫారెస్ట్, ఐ వెంట్ టు ఏ థిక్ ఫారెస్ట్, I went to a thick forest quickly. బట్ ఈ టు అనేది మధ్యలో వాడడం అతనికి తెలియదు. నేను చెప్తున్నాను మీకు, కానీ టు అనేది అతనికి తెలియదు. అప్పుడు ఆ టు అనే వర్డ్ టూను, ఆన్ను, బైని, ఇన్ను, అట్ను, ఫ్రమ్ని, బిసైడ్ను, బిహైండ్ని, బిఫోర్ని వీటన్నిటిని ఒక ప్రోగ్ చేసి అట్లాంటి పదాలను సెలెక్ట్ చేస్తున్నాడు. అది సిక్స్త్ అటెంప్ట్లో తను చేసిన పని. ఆ వర్డ్స్ అన్నీ ఏమయ్యాయి? లింక్ వర్డ్స్. ఆ లింక్ వర్డ్స్కి ఏమని పేరు పెట్టాడు? అతను పెట్టలేదు, యాక్చువల్గా అతను లింక్ వర్డ్స్ మాత్రమే కనుక్కున్నాడు. మనం దానికి ఏం పేరు పెట్టాం? ప్రిపోజిషన్. దానికి ప్రిపోజిషన్ అనే పేరును మనం పెట్టాం. ఈజ్ ఓకే? క్యాన్ యూ అండర్స్టాండ్ దిస్ వాట్ ఐఎమ్ సేయింగ్? అండ్ సెవెంత్ అటెంప్ట్లో కంబైనింగ్ వర్డ్స్ని కనుక్కున్నాడు. కంబైనింగ్ వర్డ్స్ అంటే లింక్ వర్డ్స్, కంబైనింగ్ వర్డ్స్ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. అంటే ఇప్పుడు ఐ వెంట్ టు అ థిక్ ఫారెస్ట్ క్విక్లీ అన్నీ వచ్చేసే. ఐ ప్రొనౌన్, వెంట్ వర్బ్, టు ప్రిపోజిషన్, థిక్ యాడ్జెక్టివ్, ఫారెస్ట్ నౌన్, క్విక్లీ యాడ్వర్బ్. 6 వచ్చేసాయి. నెక్స్ట్ ఐ వెంట్ టు అ థిక్ ఫారెస్ట్ క్విక్లీ బట్ ఐ కుడెంట్ గెట్ ఎనీ ఫుడ్. కానీ నేను ఎటువంటి ఆహారాన్ని పొందలేకపోయాను. ఇప్పుడు అది ఒక యాక్షన్. నేను ఎటువంటి ఆహారాన్ని పొందలేకపోయాను ఒక యాక్షన్. నేను ఒక దట్టమైన అడవికి వెళ్ళాను, వేగంగా వెళ్ళాను, ఇది ఒక యాక్షన్. ఈ రెండు యాక్షన్ని కలపడానికి ఒక పదాన్ని వాడుతాను నేను. ఐ వెంట్ టు ఎ థిక్ ఫారెస్ట్ క్విక్లీ బట్ ఐ కుడెంట్ గెట్ ఎనీ ఫుడ్. బట్ ఈస్ ద కంబైనింగ్ వర్డ్. అలా కంబైనింగ్ వర్డ్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాడు. బట్, అండ్, సో, బికాస్, ఇఫ్, వెన్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇట్లాంటి వర్డ్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకుని ప్రేజ్ను కానీ వర్డ్ను కానీ దానికి జత చేస్తే వాక్యాన్ని బాగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఆ వాక్యాన్ని ఫుల్ స్టాప్ పెట్టకుండా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నెక్స్ట్ అలాంటి వర్డ్స్ని కనుక్కున్నాడు. అలాంటి వర్డ్స్కి మనం ఏం పేరు పెట్టాం? కంజంక్షన్ అని పేరు పెట్టేశాం. లాస్ట్ అండ్ ఫైనల్ వన్, తనకు కలిగిన భావోద్వేగాలు లాంటివి ఏవి? ఆనందము, ఆశ్చర్యము, దిగ్భ్రాంతి, కోపము,
లేకపోతే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నింటినీ తీసుకుని ఆ ఎక్స్ప్రెషన్స్కి అంటే ఎట్లంటే తను గబక్కన భయపడినప్పుడు లేకపోతే షాక్ గురైనప్పుడు మై గాడ్, ఓ షిట్, మై గుడ్నెస్, అలాస్, వాట్ ఎ పిచి, జస్ట్ లైక్ ఇలాంటి వర్డ్స్ అన్నింటినీ కొన్నిటి సెలెక్ట్ చేసుకుని వాటికి కూడా ఒక గ్రూపు తయారు చేశాడు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ తయారు చేసుకున్నాడు. అది అతను తయారు చేసుకున్నది. ప్రిమిటివ్ మ్యాన్ ఇవి తయారు చేసుకున్నాడు. వీటన్నిటికీ మోడర్న్ మ్యాన్, ఇది ప్రిమిటివ్ మ్యాన్ ఈ ఎక్స్ప్రెషన్స్ తయారు చేసుకుంటే దాంట్లో కొన్ని వర్డ్స్ను కలెక్ట్ చేసి పెట్టుకుంటే, మోడర్న్ మ్యాన్ ఏం చేశాడు, వాటన్నిటికీ ఇలా పేర్లు పెట్టాడు. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నిటికీ ఈ పేర్లు పెట్టాడు. నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఇలా పేరు పెట్టాడు. అంటే పేరు పెట్టాడు అంటే మోడర్న్ మ్యాన్ హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఆధునిక మానవుడు ఏం తెలివి తక్కువడు కాదు. అతను ఈ పేరు పెట్టడానికి ప్రతి పేరుకు వెనక ఒక చరిత్ర ఉంది. అంటే ఆ పదాలు చేసే పనిని బట్టి, ఆ పదాల యొక్క సామర్థ్యాన్ని బట్టి, ఆ పదాలు నిర్వర్తించే బాధ్యతను బట్టి వీటన్నిటిని ఉద్దేశంగా తీసుకొని తాను ఆ పేర్లు నిర్ణయించడం జరిగింది. అంటే ఆ పేరుకు ఉన్న చరిత్ర ఏమిటి, వాట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ ద నేమింగ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. We can explain that in our upcoming class, and this class is going to be ended right now, and once again I request all the viewers to subscribe our channel. Don't forget doing that. Within a short time we can discuss here a number of important topics. Thank you for watching this video.